గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కథేంటి, స్క్రీన్ ప్లే ఏంటి, సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా గేమ్ చేంజర్ కథ విషయానికి వస్తే, రామ్ నందన్ ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్. తన కళ్ళ ముందు ఏ తప్పు జరిగినా ఉపేక్షించాడు. అలాంటి ఐఏఎస్ అధికారి అనుకోని సందర్భంలో వైజాగ్ కి ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది. అక్కడ సిటీ మొత్తం గ్రీన్ గా క్లీన్ గా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పనిని నిబద్ధతతో చేస్తూ వస్తుంటాడు. ఆయనకు అక్కడ సీఎం తో మంచి పరిచయం ఏర్పడుతుంది. ఆయనతో కలిసి తనకు సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే అనూహ్యంగా వీళ్ళిద్దరి మధ్యలకి ఎస్జే సూర్య, బొబ్బిలి మోపిదేవి అనే పాత్ర వస్తుందన్నమాట. సో అనుకోని సందర్భంలో ముఖ్యమంత్రి చనిపోతే ఆ పీఠం కోసం బొబ్బిలి మోపిదేవి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన చేసే అక్రమాలు రామ్ నందన్ కి తెలియడంతో ఆయనను సీఎం సీట్ ఎక్కనీయకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఓవరాల్ గా చెప్పాలంటే గేమ్ చేంజర్ యొక్క కథ ఇది. సో ఆ సందర్భంలో, ఆ ప్రయాణంలో తన తండ్రి అప్పన్న గురించి తెలుసుకున్న రామ్ నందన్ దాని తర్వాత ఏం చేశాడు, బొబ్బిలి మోపిదేవిని సీఎం అయ్యేలా చేశాడా లేదా అనేది గేమ్ చేంజర్ సినిమా కథ. ఒక నిజాయితీ గల అధికారి, అక్రమాలు చేసే పొలిటికల్ లీడర్, వీళ్ళిద్దరికి మధ్యలో ఒక చిన్న వార్. ఈ కంటెంట్ బేస్ తో ఇప్పటి వరకు తెలుగులోనే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి రొటీన్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది గేమ్ చేంజర్. కాకపోతే ఈ కాన్సెప్ట్ కి శంకర్ యాడ్ అయ్యారు. ఆయన గత సినిమాలు భారతీయుడు గానీ, గేమ్ చేంజర్ గానీ, అలాంటి సినిమాల్లో కంటెంట్ కి ఎంత పెద్దపీట ఉంటుందో స్క్రీన్ ప్లే కి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే ఆ స్ట్రాటజీని కొనసాగించారు శంకర్. తను తీసుకున్న కథ ఆ రొటీన్ అయినప్పటికీ తనకు సంబంధించిన దాని చుట్టూ అల్లుకున్న ఆ సన్నివేశాలు గాని, ఆ పాత్రలు గాని చాలా కొత్తగా కనిపిస్తాయి. ప్రెసెంట్ జనరేషన్ లో రాజకీయాల్లో ఇటు ఆ ప్రభుత్వ ఉద్యోగుల్లో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగడుతూ ఆయన తీసిన సీన్స్ గానీ, తెరకెక్కించిన సన్నివేశాలు గానీ అంటే మన నిజ జీవితంలో చాలా దగ్గరగా మనం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమా ఆ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సమాజంలో ప్రెసెంట్ జనరేషన్ లో జరిగే చాలా సన్నివేశాలని, చాలా అక్రమాలని, చాలా అన్యాయాలని దానికి ఒక సొల్యూషన్ చూపించే దిశగా ఆయన సినిమాను నడిపించాడు. ఇక మొత్తంగా ఆ గేమ్ చేంజర్ కథ విషయానికి వస్తే, కథ రొటీన్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తో తన మ్యాజిక్ ని చూపించాడు శంకర్. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాకి ప్రధాన బలం అంటే రామ్ చరణ్ యొక్క నటన అనే చెప్పాలి. రెండు విభిన్నమైన పాత్రలను ఆయన తన విద్యా స్కంధాలపై మోసి సినిమాని చివరి దాకా ఆద్యంతం ఆకట్టుకునేలా చేశాడు. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగిగా రామ్ నందన్ పాత్రలో అదరగొట్టిన రామ్ చరణ్, అలాగే అప్పన్న పాత్రలో కూడా ఓల్డ్ గెటప్ లో తన అద్భుతమైన నటనను కనబరిచాడు. ఇక రామ్ నందన్ విషయానికి వస్తే, ఒక ఐఏఎస్ అధికారి ఎలా ఉంటాడు, తాను తలుచుకుంటే తన చుట్టూ ఉన్న సొసైటీలో ఏ రేంజ్ లో మార్పు తీసుకురాగలడు అనే పాత్రలో రామ్ చరణ్ నటన మాత్రం నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఇది కొంచెం క్లాస్ గా ఉంటూనే మాస్ ఆడియన్స్ కి కూడా అలరించేలా కూడా డిజైన్ చేశారు శంకర్. ఇక అప్పన్న పాత్రలో అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే అన్యాయాలు, అక్కడ ఉండే ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు, వాటిని సాల్వ్ చేయడానికి వచ్చిన పెద్ద మనిషి పాత్రలో అప్పన్న పాత్ర నిజంగా, ఆ పాత్రలో రామ్ చరణ్ నటన నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఒక రకంగా చెప్పానంటే సినిమాని ఈ రెండు పాత్రలు నిలబెట్టాయి. ఇక మిగతా క్యారెక్టర్స్ ఎస్జే సూర్య చేసిన ఆ బొబ్బిలి మోపిదేవి పాత్ర అయితే సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. మెయిన్ గా రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్యకి మధ్య వచ్చే సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే రేంజ్ లో ఉన్నాయి. ఒకనొక సిచ్యువేషన్ లో అసలు ఆ రామ్ చరణ్ సూర్యనా అనే రేంజ్ లో టఫ్ ఫైట్ ఇస్తూ కొన్ని సన్నివేషన్స్ అయితే ఆడియన్స్ కి గూస్ బంప్ తెప్పిస్తాయి. ఇక మిగిలిన క్యారెక్టర్లు అంజలి గాని, అటు కియారా అద్వానీ గాని ఉన్న కొద్దిపాటులో కూడా తమ వంతు నటనను కనబరిచి ఆడియన్స్ ని అలరించారని చెప్పాలి. ఇక మొత్తంగా గేమ్ చేంజర్ విషయానికి వస్తే, ఆ పాత కథనే శంకర్ తన మార్కులో తీసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయించాలనే చెప్పాలి. ఓవరాల్ గా ఆడియన్స్ నుంచి కూడా సినిమా చూసిన తర్వాత యావరేజ్ టాక్ అనే వస్తుంది. రొటీన్ స్టోరీ, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో గేమ్ చేంజర్ ఈ సంక్రాంతిలో ఆడియన్స్ ని అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. మరి మీరు గేమ్ చేంజర్ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.